ఆ సౌందర్యం ముందు ఈ సౌందర్యాలు ఎంత? అవి సూర్యుడు, ఇవి దివిటి. ఎవడికి కావాలి ఈ సౌందర్యాలు? ఇవి వేళ ఉంటాయి, రేపు పోతాయి. పైగా 100 పూస్తే తయారైంది ఈ సౌందర్యం, ఏమీ పూయకుండా తయారైంది. పుష్పంలా పూసిన సౌందర్యం వేరు, లిప్స్టిక్లు ఆస్టిక్లు పూసిన సౌందర్యం. మనము పూస్తూ ఉంటాం, సహజంగా పూస్తూ ఉండాలి పువ్వులాగా. ఈ రంగులు పూతల వల్ల సౌందర్యం రాదు. ఆ రంగు మార్చి ఈ రంగు, ఈ రంగు మార్చి ఆ రంగు, చివర అయ్యే వరకు అన్ని రంగులు పోస్తాం. చివర ఒక్కటే నీళ్లు పోసి గంగా స్నానం అవతల పారేస్తారు. ఇక పూసేందుకు ఏం లేదు. అది భూమవతి. ఆ సౌందర్యాతిశయాన్ని ఉన్నటువంటి అమ్మవారివి నువ్వు. అలాగే సామవతి సత్యగిరాం, ఎంత చక్కని మాట చూడండి. సత్యగిరాం అంటే సత్యవాక్కులు. ఏవండి సత్యవాక్కులు? పురాణములు, కావ్యములు, శాస్త్రములు, వేదములు. వీటిలో ఏది సత్యవాక్కు? ఇప్పుడు మనం మాట్లాడేది ఎలాగో సత్యవాక్కు కాదు, మనకు తెలుసు ఆ విషయం. ఇంకా దాని లెక్కలోకి తీసుకోవద్దు అసలు. కావ్యములు సత్యవాక్యుల, కావ్యములు ఎప్పుడు అతిశయోక్తులు చెబుతాయి విషయాలు. అంచేత పూర్తిగా సత్యం అనడానికి లేదు. సత్యం పునాదిగా కావ్యం వస్తుంది, కానీ కావ్యం సత్యం కాదు, అతిశయోక్తులు ఉంటాయి కొంత. పురాణాలు సత్యముల అన్నీ నర్మగర్భంగా చెబుతాయి పురాణాలు. గజేంద్రుడు అంటే గజేంద్రుడు కాదు, మధ్యతరగతి మానవుడు. కాసారం అంటే కాసారం కాదు, సంసారం. మరి ఇది అర్థం కాకపోతే అది అయోమయం. అందుకని అది కూడా పూర్తిగా సత్యం కాదు. ఇక శాస్త్రములు ఎప్పుడు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. పూర్వం పనికొచ్చిన శాస్త్రం ఇప్పుడు పనికిరాదు. చాలా విషయాల్లో మనం చూస్తున్నాం. ఆ పూర్వకాలపు శాస్త్రాన్ని పట్టుకుని వేలాడే లోకమంతా చెడిపోయిందని కూడా పొరపడు. మీ నాన్నగారు కూడా అలాగేనారు, మీ తాతగారు కూడా అలాగేనారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఎప్పుడో 1920లోనూ ఆచారాలన్నీ మారిపోయాయి, ఆత్మహత్య చేసుకుంటాను ఏమనుకున్నారట. కంచి పరమాచార్య నివారించారు అది జరగకుండాను. అంత అనుబంధం వారిద్దరికి. 1920లోనే ఆయనకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తే 2012లో మనకి ఏమనిపించాలి? ఇప్పటికో 10 సార్లు చేసేసుకుని ఉండాలి మనం. ఎవరో చేసిన పనుల వల్ల కాదు, మనం చేసుకున్న పనుల వల్లే. మనం చేసిన పాపాలన్నీ మనకు గుర్తొస్తే 10 సార్లు చేసుకుని ఉండాలి ఆత్మహత్యలు. మరి ఎంత చెడిపోయిందండి. మరి ఇది రాఘవనారాయణ శాస్త్రి గారి కాలానికి చెడిపోయిందని వాళ్ళ నాన్నగారు కూడా కొన్ని సందర్భాల్లో అలా అనుకుని ఉంటారు నాకు అనుమానం. లోకం ఎప్పుడూ చెడిపోతూనే ఉందా, ఎప్పుడు బాగుపడుతూనే ఉందా? ఇదంతా నీ దృష్టి భేదం. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. అంచేత లోకాన్ని గురించి అంత బాధపడక్కల్లా. నీ సంగతి నువ్వు చూసుకో, నువ్వు బాగుండు, నీతో పాటు 10 మంది బాగుంటారు. బాగుండకపోతే పోతారు, నీకు అనవసరం. ఇది ఉండాల్సిన స్థిరమైన నిర్ణయం. అందుకని ఇక్కడ ఆ భక్తి తత్పరతో ఉంటున్న మాట చూడండి. స్థేమవత్ భూమవతి సామవతి సత్యగిరాం. పురాణములు ఎలా ఉంటే, కావ్యములు ఎలా ఉంటే, శాస్త్రములు లోకాన్ని బట్టి మారిపోతున్న మారనిది వేదం. ఎన్ని వేల ఏళ్ళైనా వేదంలో మార్పు లేదు. ఒక్క పదం తీసిన వాళ్ళు లేడు, ఒక్క పదం అందులో పెట్టిన వాళ్ళు లేడు. అటువంటి వేదముల్లో కూడా సామవతి, సామవేదం ఆవిడకి ఇష్టం. ఎందుకని స్త్రీ రూపం ధరించింది. అమ్మవారంటే స్త్రీ. స్త్రీలకు సంగీతం ఇష్టం, పురుషులకు సాహిత్యం ఇష్టం. మిగిలిన ఇష్టం లేదు కదా, ప్రాధాన్యం. ఆ సంగీతపరమైన వేదం సామవేదం. సామవతి సత్యగిరాం సోమవతి శిరసిభాతి. నీ శిరస్సు మీద చంద్రుడు ప్రకాశిస్తున్నాడమ్మా. హైమవతి, హిమవంతుని కుమార్తెవమ్మా, ఎంత అదృష్టం తల్లి నిన్ను సేవించడం. రక్ష్యోస్మి కామపీఠే లాలికయ ఘనకృపంబు కాలికయ శృతుయువతి కుంతళీ మణిమాలికయ తుహిన శైల బాలికయా. ఇన్ని లేకయా ఎంత అందమైన మాటలండి. రక్ష్యోస్మి కామపీఠే లాలికయ. ఈ కామపీఠిలో ఉన్నటువంటి అమ్మవారి చేత రక్ష్యోస్మి, కంచి కోటి పీఠంలో లాలింపబడుతున్న అమ్మవారి చేత రక్ష్య అస్మి. అమ్మవారిని తలుచుకుంటే మనకి ఆవిడ రక్షణ కల్పిస్తుంది.